అల్లు అర్జున్ కోకా కోలాకి యాడ్ ఇస్తున్నాడు. కేరళలో మెగాస్టార్ మమ్ముట్టి అండి. ఇక్కడ స్టార్లంతా కూడా ఎడ్యుకేషనల్ యాడ్స్ ఎక్కువగా వేస్తుంటారండి. నేను నడుచుకుంటూ పోతుంటే ఒక అంకుల్ వచ్చి నాకు లిఫ్ట్ ఇచ్చాడు. నేను అడగకున్నా కానీ అసలు అతను లిఫ్ట్ ఇచ్చేసేసి మా ఆఫీస్ దగ్గర వరకు డ్రాప్ చేసి వెళ్ళాడు. మహానుభావుడు. కేరళలో లాటరీ సిస్టమ్ అనేది లీగలైజ్. ఇక్కడ గవర్నమెంటే లాటరీ సిస్టమ్ నడిపిస్తుంది. దీని ద్వారా వచ్చే డబ్బుని కేరళ వెల్ఫేర్ కోసం ఖర్చు పెడుతుందంట. హైదరాబాద్ లో అక్కడక్కడ చెట్లుంటాయి, బెంగళూరులో ఇళ్ల మధ్య చెట్లుంటాయి. అదే కేరళ అయితే చెట్ల మధ్యలో ఇల్లు ఉంటాయి. ఏం చెప్పావురా? ఒకసారి లోపలికి వెళ్ళేసేసి వీడియో తీద్దామంటే కుక్క బౌ బౌ నడుస్తుంది ఫ్రెండ్స్. ఆఫీస్కి పోయేవాడు చక్కగా ఆఫీస్కి వెళ్ళకుండా ఎందుకు ఈ కథలు అంటారా? నాకు అదో తుత్తి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు కేరళలో బంద్ ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కలిసి బంద్ చేస్తున్నారు. బయట ఎక్కడా కూడా ఆటో కానీ ట్యాక్సీ కానీ ఏం కనపడట్లేదు. ఏం చేయాలో తెలియక ఆఫీస్కి నడుచుకుని వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏ ఇంటికి చూసినా కానీ రూప్ టాప్ ఉంటుంది ఫ్రెండ్స్. బహుశా వర్షాలు ఎక్కువగా వచ్చి గోడలు పాడైపోకుండా ఉండాలని పెట్టారు ఫ్రెండ్స్. కేరళలో లాటరీ సిస్టమ్ అనేది లీగలైజ్. ఇక్కడ గవర్నమెంటే లాటరీ సిస్టమ్ నడిపిస్తుంది. దీని ద్వారా వచ్చే డబ్బుని కేరళ వెల్ఫేర్ కోసం ఖర్చు పెడుతుందంట. ఎప్పుడు వర్షాలు వచ్చి గోడలన్నీ పాచిపెట్టిపోయినాయి. హైదరాబాద్లో అక్కడక్కడ చెట్లుంటాయి, బెంగళూరులో ఇళ్ల మధ్య చెట్లుంటాయి. అదే కేరళ అయితే చెట్ల మధ్యలో ఇల్లు ఉంటాయి. స్విగ్గీ జొమాటో బాయ్స్ చూడండి ఎలా వెయిటింగ్ చేస్తున్నారు ఫుడ్ కోసం అని చెప్పేసి. నిజానికి జొమాటో స్విగ్గీ బాయ్స్ చాలా కష్టపడుతుంది. జాబ్ రిజైన్ చేసిన తర్వాత నేను ఒక 2-3 months నేను ర్యాపిడో దోలానండి. నాకు అర్థమైంది అప్పుడు. ఇక్కడ ఏదో బంగ్లా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చెట్లన్నీ చాలా నీట్గా ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళేసేసి వీడియో తీద్దామంటే కుక్క బౌ బౌ నడుస్తుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చెట్లు ఎంత బాగున్నాయో. చాలా పెద్ద పెద్ద చెట్లు, ఏదో పెద్ద అడవిలాగా ఉంది ఇదంతాను. ఆఫీస్కి పోయేవాడు చక్కగా ఆఫీస్కి వెళ్ళకుండా ఎందుకు ఈ కథలు అంటారా? నాకు అదో తుత్తి ఫ్రెండ్స్. నేను నడుచుకుంటూ పోతుంటే ఒక అంకుల్ వచ్చి నాకు లిఫ్ట్ ఇచ్చాడు. నేను అడగకున్నా కానీ అసలు అతను లిఫ్ట్ ఇచ్చేసేసి మా ఆఫీస్ దగ్గర వరకు డ్రాప్ చేసి వెళ్ళాడు. నేను అక్కడి నుంచి బతికిపోయానంటారా దేవుడా అంటూ నడుచుకుంటూ వెళ్ళాను. లేకపోతే నేనున్న రూమ్కి ఆఫీస్కి దాదాపు 4 kilometers ఉందండి. కొన్ని ఏరియాలు అయితే నిజంగానే అడవిలో ఇల్లు ఉన్నాయా, అడవి మధ్యలో ఇల్లు ఉన్నాయా, చెట్ల మధ్యలో ఇల్లు ఉన్నాయా అనే ఫీల్ వచ్చేస్తుంటుంది మనకు. మొన్న పాత వీడియోలో అసలు కేరళలో అంతగా చెత్త లేదు అని చెప్పేసి అన్నాను. చూడండి ఎంత చెత్త ఉందో. ఎక్కడైనా చెత్త కామన్ అండి. ఇది మన ఇండియా. దాదాపు ఒక 200-300 meters ఉందండి. అలాగే వెళ్ళాను ఆఫీస్కి. ఇక ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ అండి, వీళ్ళిద్దరూ ఏదో ఇష్యూ వచ్చింటే దాన్ని రిజాల్వ్ చేయడానికి దాదాపు 10 గంటలు అయిందండి నైట్. ఇక 10 గంటలకు ఆఫీస్ క్యాంటీన్లో కూడా ఫుడ్ అయిపోయింది. ఇక నడుచుకుంటూ వెళ్ళామండి బయటికి తినడానికి. వర్షం అప్పుడే వచ్చి ఆగిపోయింది అనుకుంటా. చాలా హాట్గా ఉంది వెదర్ అంతా కూడాను. యూజువల్గా హ్యూమిడిటీ చాలా ఎక్కువ. అంటే వేరే స్టేట్ వాళ్ళు ఈ కేరళకి వెళ్తే మాత్రం స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. ఆ హ్యూమిడిటీ, ఆ ఎన్విరాన్మెంట్ని తట్టుకోవడానికి వీళ్ళు ఆర్డర్ పెడుతున్నారు కొలీగ్స్. ఇక నా ఆర్డర్ కూడా చెప్పేసి నేను వీడియో చేసుకుంటూ కూర్చున్నానండి. ఇక్కడ వంటలన్నీ వెరైటీగాను, కొత్తగాను, రకరకాలుగాను, డిఫరెంట్గాను ఉంటాయి. వర్షం ఆగిపోయింది అని అనుకునే లోపు వెంటనే వర్షం వచ్చిందండి. మేము వర్షం లేకున్నట్లే వచ్చాము, వెంటనే వర్షం స్టార్ట్ అయింది. ఇక ఆర్డర్ పెట్టేసి ఒకరి తర్వాత ఒకరి పోయి బెంచ్లో కూర్చున్నామండి. ఆ ఆర్డర్ ఇవ్వడానికి దాదాపు 1 గంట తీసుకున్నాడు వాడు టైము. అప్పటికే 10 గంటలు అయింది. అది రావడానికి 10:30 అయింది. తినడానికి 11 గంటలు అయిందండి టైము. తిన్న తర్వాత ఒక కూల్ డ్రింక్ తీసుకుని తాగామండి. ఇక యాజ్ యూజువల్ సాయంత్రానికి క్యాబ్లు బుక్ అవుతున్నాయండి. క్యాబ్ బుక్ చేసుకొని నైట్ 11:30కి పీజీకి వచ్చానండి. కేరళలో మెగాస్టార్ మమ్ముట్టి అండి. ఇక్కడ స్టార్లంతా కూడా ఎడ్యుకేషనల్ యాడ్స్ ఎక్కువగా వేస్తుంటారండి. ఇక మరుసటి రోజు లేచి నేను వాకింగ్ వెళ్తూ ఉంటే వెనక్కి తిరిగి చూస్తే ఏదో సౌండ్ వస్తుందండి. అక్కడ చూస్తే అక్కడ ఎలక్ట్రీషియన్. కేరళలో బర్రెలు ఇలా ఉంటాయండి. ఈ బర్రెని మలయాళంలో ఏమంటారో నాకు తెలియదండి. నిజంగా బర్రెల్లాగే ఉన్నాయండి కేరళలో కూడాను. అలా నడుచుకుంటూ వెళ్ళానండి. నేను ఎక్కడ చూసినా కూడాను పచ్చగా ఉంది. మా అనంతపూర్లో అయితే అసలు ఎక్కడ కూడా పచ్చదై అనేది కనపడదండి. మొత్తం ఎండిపోయి ఉంటుందండి. ఎండాకాలంలో మొత్తం ఏ ఆకు కూడా ఉండదు, మొత్తం ఎండిపోయి ఉంటుంది. వర్షాకాలంలో మాత్రం అక్కడక్కడ పిచ్చుగుడ్లాగా చిన్నగా మొక్కలు ఉంటాయండి. నేను ఎప్పుడూ కేరళకి నా జీవితంలో రాలేదండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అందుకే నేను కూడా కొద్దిగా ఎక్సైట్ అవుతున్నాను. అది మమ్ముట్టి చాట. ఇక్కడ కింద ఎవరో తెలుసు కదండి, అల్లు అర్జున్ చాట. అల్లు అర్జున్ కోకా కోలాకి యాడ్ ఇస్తున్నాడు. ఎవరైతే ఏం లేండి, ఎవరి పని వారిది, ఎవరి కష్టం వాళ్ళది, వాళ్ళ కష్టం వాళ్ళది, మన కష్టం మనది. కేరళలో ఆంధ్ర పర్సన్ కలిశాడు. భయ్యా నాకు ఫుడ్కి చాలా ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఏదైనా వెజ్ హోటల్ ఏదైనా ఉందా అని నాతో అడిగాడు. నేను చెప్పాను కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే పక్కనే వెజ్ హోటల్ ఉంటుంది అని చెప్పేసి చెప్పాను. సో ఇది ఫ్రెండ్స్ ఏ డే ఇన్ మై ఆఫీస్. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఆఫీస్ వచ్చేసినట్టుంది.